ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకంలోని మరో పద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన శ్రీ నరసింహ శతకములోని పద్యము. అర్థివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభితినుట మేలు, ఆడు బిడ్డల సొమ్ము అపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు, పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్నికీలల పడుట మేలు, బ్రతుకజాలక తొంగ పనులు చేయుట కంటే గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు, జలజదళ నేత్ర నీ భక్త జనులతోడి జగడమాడెడు పని కంటే చావు మేలు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. అర్థివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభితినుట మేలు, ఆడు బిడ్డల సొమ్ము అపహరించుట కంటే బండగట్టుక నూత బడుట మేలు, పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్నికీలల బడుట మేలు, బ్రతుకజాలక దొంగ పనులు చేయుట కంటే గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు, జలజదళ నేత్ర నీ భక్త జనులదోడి జగడమాడెడు పని కంటే చావు మేలు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క అర్థము. ఓ నరసింహ, బిచ్చగాండ్రకు పెట్టక కీడు చేయుట కంటే వసనాభి అనగా విషము తినుట మంచిది, ఆడు పిల్లల సొత్తు హరించుట కంటే బండరాయి కట్టుకొని నూతిలో పడుట మంచిది, పరస్త్రీల బలవంతముగా పొందుట కంటే మహాగ్ని జ్వాలలందు పడుట మంచిది, బ్రతుకలేక దొంగ పనులు చేయుట కంటే కొంగుపట్టి ముష్టి ఎత్తుకొనుట మంచిది, నీ భక్తులతో కయ్యమాడుట కంటే చచ్చుట మంచిది అని శేషప్ప కవి గారు సవినయంగా వివరిస్తున్నారు. ఇంతటితో ఈ పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.